సో నితిన్ గారి కొత్త సినిమా 'అలియాస్ రుక్మిణి' అంట, ప్రొడ్యూస్డ్ బై నాని గారు, యునానిమస్ ప్రొడక్షన్స్. ఇంట్రెస్టింగ్, రియల్ ఇంట్రెస్టింగ్. అంటే ఈ సినిమా గురించి ఏది వినలేదు నేను, సడన్ గా ఇదేంద్రా అని ఫీలింగ్ ఉంది ఒకటి. అండ్ నితిన్ గారి సంగతి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు బ్రో, సీరియస్లీ. ఒక్క సినిమా కూడా నచ్చట్లేదు, ఏం చేస్తున్నారో అర్థం కాలేదు. అట్లాంటిది నాని గారు సినిమా ప్రొడ్యూస్ చేయడం అంటే ఏమో, లైక్ సినిమా నిజంగానే అంత ఇంట్రెస్టింగ్ ఉండాల్సింది. లైక్ చాలా కాన్ఫిడెంట్గా డైరెక్ట్గా టైటిల్ తోటే టీజర్ రిలీజ్ చేసేస్తున్నారు. ఇప్పుడు దీన్ని పేడ్ అనేస్తారు, మీరు అంత సీన్ లేదయ్యా, నేను జిమ్కి వెళ్తుంటే కనబడ్డది, ట్విట్టర్లో వస్తుంటే కనబడ్డది, అది చూసేద్దాం అని చెప్పేసి కరెంట్ లేనప్పుడు చెప్తాను. ఇవంతా ఎందుకు చెప్పాల్సి వస్తుంది, ఏం చేస్తాం, దరిద్రం వచ్చింది మన బతుకు. కానీ సో అదైతే అవుతుంది. నాని గారి మీద నమ్మకం భయ్య, మిగతా నాకు ఏమీ లేదు, నితిన్ గారి మీద అసలే లేదు నాకు. చూద్దాం ఈ సినిమా బాగుంటుందో లేదో తెలీదు. ఎంత ఒక 2 minutes 10 seconds టీజర్ అయితే వచ్చింది. సో లెట్స్ సి. టైటిల్ రివీల్ 'అలియాస్ రుక్మిణి' అట, హీరోయిన్ ఎవరో తెలీదు మనకి, నితిన్ గారు. లెట్స్ తర్వాత మాట్లాడుకుందాం, ఫస్ట్ చూసేద్దాం. సో లెట్స్ వాచ్ 'అలియాస్ రుక్మిణి'. మురళి హాయ్. హాయ్ అన్న. ఐ బీన్ హియరింగ్ అ లాట్ అబౌట్ దిస్ స్టోరీ. ఓకే, దేని గురించి కదా? ఈ కథ కృష్ణ గురించి అన్న. మ్యాథమెటిక్స్, హైయర్ ఇంజనీరింగ్, మనకు అసలు నచ్చని సబ్జెక్ట్ అదే. ఇదేంద్రు ఓకే. రచన రుక్మిణి వరం గోపాల, మన భార్య నాకన్నా నా కోరిక. ఆహాహా, ఇది అట్లా. ఓకే, రచన రుక్మిణి. అచ్చా అచ్చా అచ్చా, ఎలిగిందయ్యా. ఓకే, అర్థమైంది. రథం వెంకన్న. వెయిట్ 1 second మురళి, ఇది కృష్ణ కథ అన్నావు, రథం వెంకన్న, గరం గోపాల, ఆమె కావంటే ఇష్టమా? రచన అసలు ఈ రుక్మిణి ఎవరు? ఓకే, ఓహో అట్లా తీసుకుంటున్నారు. ఓకే ఓకే, నైస్ నైస్. నా భార్య, మై వైఫ్. ఓకే ఓకే, వాళ్ళ భార్య పేరు వాడి రచనలు చేస్తాడు, అవన్నీ కూడా అడల్ట్ కాంటెంట్ కాబట్టి. అచ్చా అచ్చా అచ్చా, వెనక మ్యూజిక్కి ఉన్న కాంటెంట్కి తేడా కొడుతుంది సీనా. మ్యూజిక్ ఎవరు? మ్యూజిక్ విజయ్. ఐ లవ్ ద స్క్రిప్ట్. ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నావు? ఓకే, షూట్ ఇంకా స్టార్ట్ కాలేదా? షూట్ స్టార్ట్ కాకుండా ఇంతనా? ఏమో, అంటే లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని వచ్చినాయి బ్రో ఇట్లాంటి టెక్నికల్లీ చాలా పెద్ద హిట్ అయిన కాన్సెప్ట్స్. అంటే ఇట్లాంటివి హిందీలో మస్త్రం అని చెప్పేసి ఒక సిరీస్ ఉంటుంది ఎంఎక్స్ ప్లేయర్, టీజర్ ట్రైలర్ అప్పుడు చూసుంటాను నేను. సో దాంట్లో కూడా ఇవే, లైక్ పర్టికులర్ ఇట్లా నావెల్స్ అవన్నీ రాస్తుండే, చుట్టుపక్కల జరుగుతున్న సో కాల్డ్ అడల్ట్ థింగ్స్ అన్నిటిని కూడా వాడు దాంట్లో రాస్తుండే అనమాట స్టోరీ. దాంట్లో హిమ్ బీయింగ్ మ్యాథ్స్ బీటెక్ మ్యాథ్స్ టీచర్ అనుకుంటేనా, ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్, హయ్యర్ ఇంజనీరింగ్ మ్యాథ్ మన వల్ల కాలేదయ్యా, సీరియస్లీ ఆగింది సబ్జెక్ట్, చాలా రోజులు ఆగింది, లేపేసిన లాస్ట్లో. కానీ బట్ అట్లాంటి టీచరు, ఆయనకు ప్యాషన్ ఉందో ఏముందో, రచన మీద ఏమనిపించిందో లేదో కానీ ఇట్స్ మోర్ ఆన్ దాట్ అనమాట. ఈ పర్టికులర్ అడల్ట్ నావెల్స్ రాయడము, ఇది కొంచెం ఏమో, ఇదేంటో లెస్బియన్స్ ఇల్లు. ఓకే ఓకే, లెస్బియన్సా, ఆమె అంటే ఇష్టం. అచ్చా 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 అచ్చా, అర్థమైంది. సో ఇట్స్ టోటల్ 18+ ఉంటుందని నేనే అనుకుంటున్నా. బట్ వెనక మ్యూజిక్కే ఏమో తేడా, అంటే లైక్ వీళ్ళు చెప్పేదానికి ఆడ వచ్చే మ్యూజిక్కి కొంచెం ఎట్లుందంటే, ఇది రాధా గోపాలన్ సినిమాకి మన పాండురంగడి మ్యూజిక్ కొట్టినట్టుంది. సరే పాండురంగడ్ సినిమా మ్యూజిక్కి ముఖ్యంగా టబు పోర్షన్స్, దాంట్లో మన ఒకటి కాదు రాధా గోపాలం మ్యూజిక్ కొట్టినట్టు అనిపిస్తుంది. చూడాలి ఎట్లుంటుందో. బట్ నితిన్ గారు హీ నీడ్స్ మచ్ నీడెడ్ హిట్, లేకపోతే కష్టం అయ్యా, ఇంకా కష్టం. అదే నాని గారిది ఒప్పుకున్నారు, అండ్ ఆల్సో ఈ గేవ్ వాయిస్ ఓవర్ టు దిస్ అండ్ ఎవ్రీథింగ్. చూడాలి. నాకైతే ప్రస్తుతానికి ఏం అనిపించట్లేదు. చూద్దాం. లైక్
చాలా కాంట్రవర్షియల్ టాపిక్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ దీన్ని వీళ్ళు ఎంతవరకు తీసుకెళ్తారు, మళ్ళీ దీంట్లో ఆహా విలువలు నైతికలు అవన్నీ చెప్తా అంటే ఇంకా బోర్ పట్టేస్తాను లాస్ట్లో. ఆహా ఇప్పుడే డిసైడ్ అవుతున్నారా, షూటే కాలేదు అనుకోరు. బట్ ఇట్లాంటి కాన్సెప్ట్లో లాస్ట్ వరకు ఆహా ఇట్లా ఉంటుంది ఒకటి చెప్పేస్తారు. ఏమో నాకు అవసరం లేదు, అవన్నీ మాట్లాడాల్సిన అవసరం లేదు ఇప్పుడు. సో చూద్దాం ఎట్లుంటుందో. ఐ రియలీ హోప్ సినిమా బాగుండాలని కోరుకుంటున్నా. మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వండి చాలా, అంతకంటే ఇంకేవద్దు నాకు. సో మీ థాట్స్ ఏంటి అసలు ఇది చూసిన తర్వాత, నచ్చిందా నచ్చలేదు కింద కామెంట్స్లో చెప్పండి. సో యా, అలియాస్ రుక్మిణి వాళ్ళ భార్య పేరు పెట్టేసుకొని ఈయన రచనలు చేస్తున్నాడు, దాన్ని పబ్లిష్ చేస్తున్నాడు. ఈయన ఒక ఇంజనీరింగ్ టీచర్, మ్యాథ్స్ టీచర్. సో చూద్దాం. ప్రొడ్యూస్డ్ బై నాని. కొత్త టీం, టోటల్ కొత్త టీం. లెట్స్ ఆ రుక్మిణి ఎవరో చూడాలి. సో ఏమో ఐ థింక్ వైష్ణవి చైతన్య గారితో సినిమా ఉంది, అదే నా ఇది తెలియదు, నాకు తెలియదు. మీరు చెప్పండి కామెంట్స్లో మీకు ఎలా అనిపించిందో. సో యా,